ఏమి అమాయకత్వం. పల్లెటూరు అమ్మాయిని పెళ్ళంగా చేసుకోవాలన్న నా కోరిక తీరింది. అప్పా ఏమి అనకువా, నీ అనకువతో నన్ను అనగదొక్కే. అలాగే దండం పెట్టేస్తుంది. అప్పా ఏం గౌరవం, నీ గౌరవంతో నన్ను గొయ్యి తీసి పాతాయి. అలాగే జుట్టు జడ. మన పెళ్లి చూపుల్లో నీ జడ చూస్తా నేను ఎన్ని జాంగ్రీలు తినేసినా తెలుసా? పల్లెటూరు అమ్మాయిలు పొడుగు జుట్టు బలి మెయింటైన్ చేస్తారు కదా, అసలు ఎలా మెయింటైన్ చేస్తారు? అవును, మా అమ్మమ్మ వారానికి ఒకసారి కుంకుడుకాయ రసంతో బాగా రుద్ది ఎండలో ఆరపెట్టి సాంబ్రాన్ పొగేసి జడేసేది. ప్రతిరోజు అరచేతి నిండా నూనె తీసుకొని జుట్టంతా రాసి మళ్ళీ జడేసేది. నీ జుట్టు మీద నీకన్నా మీ అమ్మమ్మకి శ్రద్ధ ఎక్కువ. అవును, ఇది మా అమ్మమ్మ సవరమే కదా మరి. సౌరవా లేసే సార్. ఇది మా అమ్మమ్మ సవరమే కదా మరి. దీని పిలకలో బాగుందా? నువ్వేమన్నా సెకండ్ ఫారం చదువుకుని సెంటి పిల్ల పెట్టి 2 చెప్పలకి 2 జళ్ళు వేసా. మీ స్కూల్ బ్యాగ్ కట్టుకెళ్ళి నేను వెనకాల టిఫిన్ బాక్స్ పట్టుకొచ్చేస్తాను. జుట్టి పోరు పెరిగేదాకా జడేసావంటే మీ నాన్న తోడ ఆసిపోద్ది. మధ్యలో నేనేం చేశాను అల్లుడు? ఏం చేస్తాడంట? సవరం అని చెప్పొద్దా? 1000 అబద్ధాలు పెళ్లి చేయమన్నారండి. ఆ నూనె గొయ్యి తీసి పాతేమన్నారండి. జల్లేస్తున్నారు. ముగ్గేయడం వచ్చా? వచ్చు. అయితే అయ్యి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. వచ్చే లోపల మంచి ముగ్గాయి వచ్చేసింది కాపురానికి. ముగ్గు చెప్ప పగిలిపోవాలి. పాప ఏంటి సొక్కలా సొక్కలే సుడుగుండాలని తెస్తే ముగ్గు మూసినదని తెస్తావంటే నేను పడవేసుకొచ్చి పెద్ద పెరుగులు జల్లలో పట్టుకుంటాను. నువ్వు మీ నాన్న ట్యాంక్ బండ మీద పెట్టి అమ్మేయండి. అవును, కొత్త కాపురానికి కూతురు కూడా అమ్మరావాలి. కానీ మీరెందుకు వచ్చారు? నువ్వు ఇలాంటివన్నీ అడుగుతావనే రావడం మానేసింది. రావాల్సింది ఏంటో సూత్రం. వంట వచ్చా? వచ్చు. అయితే చెయ్యి, బ్రహ్మాండంగా చేసేస్తుంది. నువ్వు వెళ్ళి వంట చెయ్యి, నేను వచ్చి టేస్ట్ చేస్తా. వెళ్ళు, నువ్వు ముగ్గేసుకో. పెంచడం రాదు కానీ పెళ్లి చేసేసారు. అండి అబ్బా వంట చేసి పెట్టి ఎవరికి పిండాలో? మీకే. ముద్దలు చేసుకోవడానికి ఇబ్బంది పడతారని నేనే చేసి పెట్టా. అయ్యో వంట కూడా నేర్పలేదు. మావయ్య గారు బెడ్రూమ్ లో నా ఫోటో ఉంటది, తెచ్చి ఇక్కడ పెట్టి అట్టుపుల్లు అగరత్తులు వెలిగించారనుకోండి, రేపు ఆఫీస్కి వెళ్తే ఈ పెండాలు చీరలో కలిపేసుకుంటాను. బతుకుండగానే కళ్ళారా కర్మకాండ చూసుకున్నా మొట్టమొదటి పెండంగాళ్ళ మిగిలిపోతాను. ఇలా కాదా? ఏదో అడుగుతుంది. అప్పుడు ఎప్పటి మొహందని అప్పు చెప్పాడు, ఇప్పుడు అనకొండ మొహందని అప్పు చెప్పాడు. అప్పుడు దీన్ని ఎలాగా మార్చలేకపోయాను, ఇప్పుడు దీన్ని ఎలాగన్నా మార్చేస్తా. నెక్స్ట్ ఎపిసోడ్ లో రివెంజ్ రేకడ్ అయ్యాలి.